వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. శుభోదయం, అందరికీ స్వాగతం. భవ్యాస్ క్రియేషన్స్ అనగానే నాకు సంబంధించినంత వరకు ఇది ఫ్యామిలీ షో. బట్ అయితే చిన్న విషయం చెప్పాలి మీకు. నటుడిగా 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మీ అందరికీ, నన్ను ఇంకా 40 సంవత్సరాలు భరించినందుకు మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇది ఫ్యామిలీ షో అని ఎందుకన్నానంటే 40 సంవత్సరాల పాటు మీ ముందు నటుడిగా ఇంకా సక్సెస్ఫుల్గానే వర్క్ చేస్తున్నాను కాబట్టి, జీవితంలో ఏం సాధించావరా నువ్వు అని ఎవడన్నా అడిగితే కనుక, జీవితంలో వ్యాపారాలు నాకేం తెలియచావదు కాబట్టి ఆ సెక్షన్ని నాకు జీవితంలో నేర్పి, ఆ సెక్షన్ని తను బాధ్యతగా నా తరఫున, అంటే పార్ట్నర్స్ అని చెప్పొచ్చుగా, ఎందుకంతసేపు ఏదో సోది, జీవితంలో నాకు కొంత వ్యాపారాన్ని, అందులో ప్రవేశాన్ని కలిగించింది మా ఆనంద్ ప్రసాద్ గారు. కొడితే కొట్టండి, లేకపోలేదు. ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో అన్నిటిలోనూ సక్సెస్ కావాలని అనుకోకూడదు కూడా. అన్నిటిలోనూ సక్సెస్ అయితే వాళ్ళు మళ్ళీ దేవుడు అయిపోతారు, వాళ్ళు పనికిరారు, మామూలు జీవితానికి పనికిరారు. అలాంటిది లైఫ్లో ఒక కమర్షియల్ యాంగిల్లో నాకు జీవితాన్ని ఇచ్చిన వారు ఆనంద్ ప్రసాద్. ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. భవ్యాస్ క్రియేషన్స్ అని చెప్పి ఒక సక్సెస్ఫుల్ సంస్థని ఆయన కన్స్ట్రక్షన్ రంగంలో, అక్కడి నుంచి సిమెంట్ రంగంలోకి వెళ్ళి, అక్కడ కూడా సిమెంట్ ఫ్యాక్టరీ భవ్యాస్ సిమెంట్స్ అని ఇవాళ ఎక్కడ చూసినా మీరు బోర్డులు చూసే ఉంటారు. ఒక సక్సెస్ఫుల్ కమర్షియల్ మ్యాన్ అయినా కూడా ఆయనకి ఎప్పుడూ కూడా ఆర్ట్ అంటే, కళలంటే చాలా అత్యంత చాలా ఇష్టం తనకి. అది మొదటి నుంచి తెలిసి నేను అప్పటికి ఇంకా హీరోగా ఉన్నాను కాబట్టి అమ్మాయి నవ్వితే అనే సినిమాతో స్టార్ట్ చేసాం. వీఆర్ వెరీ హ్యాపీ. ఆ రోజున అంటే కమర్షియాలిటీ అదొక యాంగిల్లో ఉంది కాబట్టి ఆ విధంగా స్టార్ట్ చేసినా కూడా ఇవాళకి ఎంత ఆశ్చర్యంగా ఉంది నాకు అంటే, చక్కటి సినిమాలన్నీ తీస్తూ ఫస్ట్ టైం ఇవాళ ఒక మల్టీ స్టారర్ ఫిల్మ్. మల్టీ స్టారర్ అంటే మీరు చాలా ఆశ్చర్యపోతారు. ఈ కుర్రాళ్ళు మామూలు కదా వీళ్ళు. ఈ నారా రోహిత్, మన ఆది, అట్లాగే సుధీర్ బాబు, అట్లాగే మావాడు సందీప్ కిషన్, వీళ్ళు నలుగురు చూస్తే 4 రకాలుగా చూసుంటారు మీరు సినిమాల్లో. ఈ నలుగురు ఒకచోట ఎలాగా? నలుగురు ఉంటే ఉన్నారండి, మీకేం పనండి వాళ్ళతోటి? కుర్రాళ్ళు కదా పాపం, వాళ్ళ బాధలే వాళ్ళు పడుతుంటారు. మీరెందుకంటే వాళ్ళ మధ్యలో అంటే మ్యాటర్ అక్కడ ఉంది, అసలు మ్యాటర్ అక్కడ ఉంది. ఎందుకంటే నలుగురు వాళ్ళ పాటికి వాళ్ళు ఏడితే మన పోటాడు, లేకపోతే కథ ఎక్కడ వస్తుంది? పెట్టాం అక్కడ లింకు. ఇందుకు పెట్టినోడు ఎవడయ్యా లింకు? నేను భలే మంచి రోజు అనే సినిమా వచ్చి చాలా బాగుందండి, భలే మంచి రోజు చాలా బాగుందట. మన సుధీర్ ఆల్రెడీ ఒక టిపికల్ సినిమాలు చేస్తున్నాడు. వీఆర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే కృష్ణ గారు అన్న ఈ ఫ్యామిలీలో నేను కూడా ఒకటి కాబట్టి, ఈ కుర్రాడు ఎలా సక్సెస్ అవుతాడని ప్రతి వాళ్ళని అనుకోవటం న్యాయం. అది ఇప్పుడు మా సాయి గారి కొడుకు, ఇతనికి టిపికల్గా ఎలా సక్సెస్. అలాంటి టైంలో భలే మంచి రోజు అనే సినిమా వచ్చింది. అరే ఇది చాలా బాగుందండి. బాగుందేంటండి, హిట్ అండి, హిట్ అండి, చాలా బాగా ఆడుతుందండి. ఓ ఐసీ, చాలా బాగా ఆడుతుంది అంటే అందరూ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ సినిమా అయినా చాలా బాగా ఆడుతుంది అంటే ఆ దర్శకుడు ఎవరు అని చూడాలి. హూ ఇస్ ద డైరెక్టర్ ఫర్ ఇట్ అంటే, ఏమండి ఒక అతనండి, నేను సినిమాలకు వెళ్తానంటే నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. మా నాన్నగారు సినిమాలకు వెళ్తానంటే గోపు మీద కొట్టి ముందు ఇంజనీరింగ్ చదవమన్నారు. ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్ చదివేసి మళ్ళీ ఆయనకి ఇచ్చేసి తిరిగి సినిమాలకు వెళ్ళాను. నేను ఎన్టీ రామారావు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను. అట్లా ఈయన నాలాగే ఉన్నాడు, తిక్కలాగా ఉన్నాడు అనుకుంటే అమెరికా వెళ్ళిపోయి పనిచేసి వాళ్ళ నాన్నకి పనిచేసానా, ఇదిగో తిరిగి వచ్చేసానని భలే మంచి రోజు తీశాడు. ఎంత ఫ్రెష్గా, కొత్తగా ఒక యంగ్ డైనమిక్ హీరో, న్యూ టాలెంట్ దొరికింది అనుకున్నాం మనందరం. అతను కథ తయారు చేశాడండి శ్రీరాము.
ఈ నలుగురు కుర్రాళ్ళ మీద మీ మీద పర్టికులర్గా ఈ కథ తయారు చేశారన్నప్పుడు సరే విందాం రమ్మన్నా. తీరా చూస్తే ఇతను ఎవడయ్యా అంటే నా మిత్రుడు నాగప్రసాద్ కొడుకు. చూసారా, కథ బయట లేదు, ఇక్కడ కూడా ఉంది కథ. ఇట్స్ ఎ టిపికల్ స్టోరీ. నైస్. ఎస్ ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను కూడా అంత ఆనందపడ్డాను. ఎందుకనంటే ఒక మిత్రుడు కొడుకు అంటే నాకు కొడుకుతో సమానం కదా. అలాంటప్పుడు ఇతను ఇంత మంచి సక్సెస్ఫుల్ అయినప్పుడు నేను నిజంగా గర్వంగా ఫీల్ అయ్యి, మళ్ళా ఎట్ ద సేమ్ టైం గర్వంగా ఫీల్ అయిపోతే సక్సెస్ మళ్ళీ తేడా వస్తుందేమో నాకు. ఏంటో చేస్తున్నావు కదా అంటే పాపం చాలా అతని ప్రాబ్లం ఏంటంటే పుట్టిన దగ్గర నుంచి నా సినిమాలు చూస్తూ పెరిగాడు. వీళ్ళందరికీ అదే ప్రాబ్లం. వెరీ హ్యాపీ. నేనే కాదు, సుధీర్, అది ఐఎమ్ అష్యూరింగ్ యూ, మనం ఈ సినిమాని మనం గనక ఫుల్ కిక్తో కనుక చేస్తే, అతనితో జాయిన్ అయితే ఒక గొప్ప సినిమా అవుతుంది అని నా ఉద్దేశం. సరే, మాలో మేము మాట్లాడుకోవడం అది వేరే విషయం అనుకోండి. బట్ మీ నమ్మకం 100% కరెక్ట్ అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇందులో ఒక అద్భుతమైనటువంటి అంటే ఏమండి 40 ఏళ్ళ తర్వాత మీకు అవకాశం వచ్చిందని ఫీల్ తప్పు. ఏ రోజున ఏ అవకాశమైనా ఎవరికైనా సరే అవకాశం భగవంతుడు ఇస్తాడు. ఆ నలుగురు సినిమా అప్పుడు చెప్పేవాడిని ఎప్పుడు నేను, ఏమండి ఈ సినిమా మీరు ఇది భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశం. ఎవరికైనా సరే మనకన్నా మనకు వచ్చిన అవకాశం గొప్పది అని మరొకసారి మనవి చేస్తూ, భవ్యాస్ క్రియేషన్స్ ఈజ్ మేకింగ్ వన్ మోర్ మల్టీ స్టారర్ ఫిల్మ్ కాల్డ్ సెమంతకమణి. ఈ సెమంతకమణి నలుగురు హీరోలు, నేను. సో ఇది మామూలుగా మీరు కదండి అల్లరి చేస్తారు, వీళ్ళే మొదలెట్టారు అప్పుడే అల్లరి. చూసారా, ఈ ఐదుగురు అంటే ఆ నలుగురు హీరోలు ఆ డైరెక్టర్తో నేను ఎలా పడతానో మీకు షూటింగ్ చేశాక చెప్తాను. అల్లరి గ్యారంటీ. సినిమా ఈజ్ గోయింగ్ టు బి మల్టీ స్టారర్ ఫిల్మ్. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. నమస్కారం. సమంతకమణి. సో ఈ ఇయర్ నేను తీసుకున్న చాలా పెద్ద డెసిషన్ ఏంటంటే, నా సినిమాల గురించి నేను ఎక్కువ మాట్లాడకూడదు, అది రిలీజ్ అయ్యాక చూసి మీరేమైనా చెప్పాలి అని. సో ఒక చాలా మంచి డైరెక్టర్, ఒక యంగ్ డైరెక్టర్, అన్నిటికన్నా ఎక్కువ ఒక మంచి కనెక్షన్ నాకు తనకి కుదిరింది శ్రీరామాదిత్యతో. సో తనతో వర్క్ చేయడం, ఎస్పెషల్లీ ఇలాంటి ఒక కథలు, ఇలాంటి ఒక క్యారెక్టర్ అదేంటి అనేది త్వరలో మీరే చూస్తారు. ఒక హైలీ ఎంటర్టైనింగ్ ఫిల్మ్, ఒక వ్యాకీ ఫిల్మ్ అవుతుంది. సో అందరూ కలిసి ఏదో ఒకటి కథకి ఎంతో కొంత మా కాంట్రిబ్యూషన్ మేము చేయాలని కలిసి వచ్చాం. సో థ్యాంక్ యూ ఆదిత్య ఫర్ బ్రింగింగ్ ఇట్ అవుట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ భవ్య క్రియేషన్స్ ఆనంద్ ప్రసాద్ గారితో. సార్ మీ గురించి చాలా గొప్ప విషయాలు చాలా 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 మంది దగ్గర విన్నానండి. సో ఐమ్ గ్లాడ్ ఐమ్ ఫైనలీ గోయింగ్ టు వర్క్ విత్ యూ. మీతో పనిచేయడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. సో మీ అందరి సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ ఆల్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ సినిమాలో నాతో పాటు ఐఎమ్ గెటింగ్ టు వర్క్ విత్ సమ్ ఆఫ్ మై వెరీ డియర్ ఫ్రెండ్స్, ఆదిగాడ్ కానీ, సుధీర్ కానీ, మళ్ళీ రోహిత్ కానీ, మళ్ళీ మోస్ట్ ఇంపార్టెంట్లీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్ రాజేంద్ర ప్రసాద్ గారితో. సో ఐఎమ్ రియలీ ఇది ఒక వెరీ హ్యాపీ ఒకేషన్. సడన్గా అదే నైట్ ఆదిగాడ్ ఫోన్ చేసి, రే మా ఇద్దరం కలిసి సినిమా చేస్తున్నారా అన్నాడు. నిన్నటి దాకా మాకు స్ట్రైక్ కూడా అవ్వలేదు అనమాట. సో వెరీ హ్యాపీ ఫీలింగ్. థ్యాంక్ యూ. శ్రీరామాదిత్య సినిమా రిలీజ్కి ముందులో చిన్న డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చిన్న చిన్న రికార్డులు క్రియేట్ చేస్తూ ఉంటాడు. అంటే నా ఫస్ట్ సినిమా, తన ఫస్ట్ సినిమా భలే మంచి రోజు వచ్చి ఏ డైరెక్టర్ దగ్గర పని చేయకుండా ఒక్కరోజు కూడా షూటింగ్కి వెళ్ళకుండా అలాంటి సినిమా తీసాడు. సో అదే ఒక చిన్న రికార్డు. ఫస్ట్ ఒక డైరెక్షన్ ఆపర్చునిటీ రావడమే. తర్వాత ఇప్పుడు ఇంతమంది మల్టీ స్టారర్ని పెట్టుకొని అసలు ఇంతమంది కలిసి ఒక సినిమా అంటే ఈ మధ్యకాలంలో ఎప్పుడు రాలేదు నాకు తెలిసి. సో అట్లా అందరినీ తీసుకొచ్చి సెటప్ చేసి ఒక సినిమా తీయడానికి స్టార్ట్ చేయడం అంటేనే అది ఇంకో రికార్డు. అంతేకాకుండా జనరల్గా శ్రీరామాదిత్య తన లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్, జనరల్గా డైరెక్టర్లు ఏంటంటే పక్కన ఎవరైనా ట్రూ స్టోరీని తీసుకొని, లేకపోతే బయోపిక్ లాంటివి కానీ, లేకపోతే బయట జరిగిన ఇన్సిడెంట్స్ని తీసుకొని చేస్తూ ఉంటారు. కాకపోతే తన లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ల నుంచే అన్ని స్టోరీలు చేశాడు. భలే మంచి రోజు కానీ, ఇది కానీ. సో దానికైనా ఎక్కువ చెప్పను, అక్కడి నుంచి ఇలా అంటున్నాడు. సో వన్స్ అగైన్ వర్కింగ్ విత్ హిమ్ ఇట్స్ ప్లెజర్. జనరల్గా ఏదైనా ఒక సినిమా స్టార్ట్ అవుతుందంటే ఒక చిన్న టెన్షన్ ఉంటుంది, కానీ ఈ సినిమా ఏంటంటే అసలు టెన్షన్ అనేది లేదు. ఎందుకంటే ఫస్ట్ శ్రీరామాదిత్యతో వర్క్ చేసిన, సో అతను ఎలా వర్క్ చేస్తాడు ఆ భయం లేదు, ఎలా తీస్తాడు అట్లా భయం లేదు. దాని తర్వాత భవ్య క్రియేషన్స్తో కూడా వర్క్ చేయడం అంటే వాళ్ళ గురించి విన్నాం. జనరల్గా ఒక సినిమా ప్రొడ్యూస్ చేశారంటే అది సరిగ్గా ప్రమోట్ చేస్తారా, సరిగ్గా ఖర్చు పెడతారా సినిమా మీద, అట్లా ఆ భయాలు ఉంటాయి. సో ఆ భయాలు కూడా లేవు. అసలు భయం లేకుండా చేసే ప్రాజెక్ట్ అనమాట ఇది. అట్ ద సేమ్ టైం
డిఫరెంట్ స్టార్స్ అందరితో చేయడం, సూపర్లీ టాలెంటెడ్. నేను వాళ్ళ అందరి సినిమాలు చాలా సినిమాలు చూశాను, చాలా సినిమాలు చాలా చాలా బాగా చేశారు. సో టు వర్క్ విత్ ఆల్ ఆఫ్ దెమ్ ఇట్స్ అన్ ఆపర్చునిటీ ఫర్ మీ. సో హోప్ఫుల్లీ విల్ మేక్ అనదర్ గుడ్ ఫిల్మ్. థ్యాంక్స్. శమంతకమణి. సో ముందుగా ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ శ్రీరామ్ ఆదిత్య. కంగ్రాట్స్ బ్రదర్. ఎందుకంటే ఈరోజు ఎంతమంది ఆర్టిస్టులు, ఎంతమంది గ్రేట్ యాక్టర్స్ ఈ సినిమాలో చేస్తున్నారు అంటే దానికి కారణం తన స్క్రిప్ట్. సో స్క్రిప్ట్తో ఒక అద్భుతమైన కథను తను చేసుకున్నాడు. చాలా ఎంగేజింగ్గా, చాలా ఎంటర్టైనింగ్గా అన్నీ కుదిరాయి ఈ సినిమాలు అని చెప్పచ్చు. అండ్ నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అలాగే ఈ సినిమాలో హీరోలు అనేది పక్కన పెడితే క్యారెక్టర్స్ ఉంటాయి. సో అగైన్ లవ్లీ తర్వాత లెజెండరీ రాజేంద్ర ప్రసాద్ గారితో పనిచేయడం నేను చాలా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సార్. అలానే నా చిన్నప్పుడు మిత్రుడు సందీప్, సుధీర్ బాబు గారు, రోహిత్, సో ఎవ్రీవన్. అండ్ శ్రీరామ్ ఆదిత్య గారి విజన్ని తెర ముందుకు తీసుకురావాలి అంటే దానికి భవ్య క్రియేషన్స్ ఆనంద్ ప్రసాద్ గారికి చాలా థ్యాంక్స్. తప్పకుండా ఇది ఒక డిఫరెంట్ ఫిలిం అవుతుంది, ఒక మంచి సినిమా అవుతుంది, మీ అందరికీ నచ్చే సినిమా అవుతుందని నేను అనుకుంటున్నాను. సో విల్ గివ్ అవర్ బెస్ట్. హోప్ఫుల్లీ మీరు చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ స్మాల్ స్టోరీ. అండ్ ఈ కథ వెనకాల ఒక చిన్న స్టోరీ ఉందన్నమాట. సో నేను ఫేస్బుక్లో ఉద్యోగం చేసేవాడిని. ఇంజనీరింగ్ అయిపోయినాక ఫేస్బుక్లో ఉద్యోగం చేసినప్పుడు ఈ కథ రాసుకున్నా. దిస్ వాజ్ మై ఫస్ట్ స్టోరీ. నేను అన్నిటికన్నా ముందు రాసుకున్న కథ ఇది. కథ రాసుకున్నాక మానేసి ఇంకా ట్రై చేస్తున్నమాట. ప్రొడ్యూసర్స్ చెప్తున్నా అంతా. ఫస్ట్ థింగ్ అంతా నాకు చెప్పింది ఏంటంటే, ఏం మాట్లాడుతున్నావు అయ్యా, నలుగురు హీరోలు ఏంటయ్యా, అసలు తెలుగులో నలుగురు హీరోలు ఎక్కడ చేస్తారయ్యా అని. ఇది ఫస్ట్ థింగ్ అండి. నాకు చెప్పిన ప్రతి వాళ్ళు అదే ఏంటంటే ఇంపాసిబుల్ అని. అసలు ఇంకా ఒక ఆల్మోస్ట్ ఒక 50 పీపుల్ చెప్పింటా ఫస్ట్. ఇంకా అప్పటికి నేను భలే మంచి ఒకటి తీయలేదండి, నేను తీయగలను కూడా తెలియదు. బట్ ఫస్ట్ ఐడియానే నమ్మేవాళ్ళు కాదు. కానీ అదే ఐడియాకి అంత ఎగ్జైట్ అయ్యి, నేను ఒక ఐడియా చెప్తే ఎగ్జైట్ నా టీం ఎంత, ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ మా బెస్ట్ ఫ్రెండ్స్ ఎంత ఎగ్జైట్ అవుతారో అంత ఎగ్జైట్ అయిన ప్రొడ్యూసర్ ఆనంద్ ప్రసాద్ గారు. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ ఆయన నమ్మారు. దట్ ఫస్ట్ థింగ్ నలుగురు హీరోలు చేద్దామంటే ఎస్ చేద్దాం పదా అని. దట్ ఈస్ ద ఫస్ట్ ఎనర్జీ. అక్కడ ఫస్ట్ స్టెప్ పడింది దట్ యా వీ కెన్ డూ ఇట్ అని. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఇస్ lovely people here sitting right in front of me. Everyone and each and everyone from Rohit, from Sandeep, Adi and Sudhir garu, everybody agreed in the first sitting. Elli kalsam cheppesa kada ayipoyindi, done, we are doing it. So ala everything was just happening. And then came the naku chinnappu nunchi I'm a big fan of ma Rajendra Prasad garu, mana Rajendra Prasad garu. And ఆయనకి ఆయన రోల్ గురించి ఐ టాక్ సెపరేట్లీ అండ్ దట్ విల్ బి సర్ప్రైజ్ టు యూ ఇన్ ద ఫిల్మ్. బట్ ఆయనకి కథ చెప్పాను అండ్ ఆయనలో కూడా ఒక సూపర్ ఎనర్జీ. అంటే ఎవరికి కథ చెప్పినా ఫస్ట్ థింగ్ ఏంటంటే షార్ట్ హిట్ కొడుతున్నాం పదా అని. ఆ మాట విల్ గివ్ అ లాట్ ఆఫ్ ఎనర్జీ. అండ్ ఆ ఎనర్జీతో మా హోల్ టీమ్ పంప్డ్ అప్ ఉంది. అండ్ వీఆర్ షూర్ ఓకే, ఇది ఫస్ట్ టైం ఎవర్ ఇన్ తెలుగు దట్ సో మెనీ హీరోస్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ డూయింగ్ అ ఫిల్మ్. We'll make sure that this film will set a bar to all the films coming forward, and we'll make sure this film will entertain. Pakka entertain చేస్తుంది, ఎంగేజ్ చేస్తుంది, మీరు థరోగా ఎంజాయ్ చేస్తారు. అలా తీయాలి. అండ్ we'll surely put all efforts. మా టీం అంతా కలిసి with everybody together we'll make the best use of this opportunity and we'll make a wonderful film for sure. Thank you. పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాం. త్వరలోనే మిగతా నటీనటుల్ని, సాంకేతిక నిపుణుల్ని ఫైనలైజ్ చేసుకుని మార్చి 1 నుంచి రెగ్యులర్ షూట్ స్టార్ట్ చేయబోతున్నాం. సో ఈరోజు ఈ ప్రెస్ మీట్కి మా ఇన్విటేషన్ అందుకుని వచ్చిన ప్రెస్ అందరికీ కూడా సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.